బండి భగీరథ్ గురించి తెలియని వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉండరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయినటువంటి కేసు అది. దానికి సంబంధించి అతను ఆల్రెడీ ఇప్పుడు బెయిల్కి అప్లై చేసే పరిస్థితిలో ఉన్నారు. బెయిల్ వస్తుందా రాదా, ఆయన మీద ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి, ఆ సెక్షన్స్ ప్రకారం యాక్చువల్గా బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా, దీని మీద కూడా అంతా చర్చ జరుగుతూ ఉంది. దీని గురించి కొంత క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి మన స్టూడియోలో అడ్వకేట్ తిరుపతి వర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్, ఈ బండి భగీరథ మీద పలు సెక్షన్ల మీద కేసులు అయితే నమోదైంది ఎఫ్ఐఆర్లో మనం చూసాం. ముఖ్యంగా క్రైమ్ నెంబర్ 684/2026 అండర్ 64(2)M 7475 BNS అండ్ సెక్షన్ 5 of 1 RW 6 ఆఫ్ వీటి మీద సెక్షన్స్ మీద కేసు నమోదవడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజానికి బయట చెప్పేది ఏంటంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయంటున్నారు. దీన్ని ఎంతవరకు నిజం? బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇది బేసికల్గా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఒక అంటే వాళ్ళకు ఫ్యామిలీకి సంబంధించి రిలేషన్ మెయింటైన్ చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అయ్యి ఇది బయటకు వచ్చిన వ్యవహారం. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే వాళ్లకు ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి బండి సంజయ్ అండ్ భగీరథ ఫ్యామిలీకి రిలేషన్ అయితే ఉంది. అవును. బట్ ఏంటంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి మైనర్ అని చెప్పి చెప్తున్నారు. ఈ ఎఫ్ఐఆర్ యాజ్ పర్ ఎఫ్ఐఆర్ మీరు చెప్పిన కంటెంట్ ప్రకారం మైనర్ అని తెలుస్తుంది. సో బిఫోర్ దట్ ఈ మైనర్ కంటే ఇప్పుడు మేజర్ అయి ఉండొచ్చు. దానికంటే ముందు అమ్మాయి మైనర్ ఉన్నప్పుడు పలు రకాలుగా ఆమెను సెక్స్ చేసినట్టు, ఫోర్స్ చేసినట్టు, పలుసార్లు చేసినట్టు చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది. సో ఆ సెక్షన్ మీరు చెప్పిన సెక్షన్ ప్రకారం, నమోదైన సెక్షన్ ప్రకారం ఏంటంటే మినిమం ఒక 10 years వరకు కన్విక్షన్ వచ్చే అవకాశం ఉంది, ప్రూవ్ అయితే అది. సో అది ప్రూవ్ కావాలంటే వీళ్ళు అంటే అమ్మాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు కానీ సాక్ష్యాధారాలను బట్టి దానికి జరిగిన అక్కడ ఎవిడెన్స్ని బట్టి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు మనకు. అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాక్చువల్గా 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే దీని మీద శిక్షలు పడ్డాయి. కానీ 14 దాటిన తర్వాత అమ్మాయిలు వాళ్ళ ఇష్ట ప్రకారం పోయినప్పుడు, మైనర్ అయినప్పుడు కూడా, మేజర్ కానప్పటికి కూడా జడ్జెస్ బాధపోవాలన్న తర్వాత ఇష్ట ప్రకారం పోయిందని ప్రూవ్ చేసుకొని శిక్ష పడలేదు అనేది ఒకళ్ళు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్. ఇది వాస్తవం అంటారా? అంటే శిక్ష పడకపోవడం అనేది ఏముంటుందండి. ఎందుకంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సరైన పద్ధతిలో ప్రవేశపెట్టకుంటే, సబ్మిట్ చేయకుంటే శిక్ష పడే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్యూజర్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మీడియా పరంగా కానీ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ కానీ 2 సార్లు జడ్జి గారి దగ్గర నమోదైన అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ఆ రికార్డ్ చేసిన ప్రకారం విక్టిమ్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే విక్టిమ్ ఏదైతే ఉంటుంది అంటే ఈ సంబంధించి కొన్ని సెక్షన్లకు సంబంధించి ఏంటంటే విక్టిమ్ స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్. సో ఆ స్టేట్మెంట్ ప్రకారం అక్కడ జరిగిన సంఘటన బట్టి కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో దీనిలో తప్పించుకునే అవకాశం అసలు ఇంతవరకు లేదు. అదేంటండి, పెద్ద పెద్ద మర్డర్ కేసుల్లోనే తప్పించుకుంటున్నారు నిందితులు. అలాంటిది మైనర్ అయ్యేంత మాత్రంలో దీని మీద ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది అన్నట్టుగా మీరు అంటున్నారు. అది వాస్తవంగా ఇప్పుడు చాలా విషయాల్లో మనం చూసాం, కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళే అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకొని అమ్మాయిని పెళ్లి చేసుకోవటమో లేకపోతే ఏదో విధంగా కాంప్రమైజ్ అయితే ఈ కేసు కొట్టేయడం జరగదా? దీంట్లో అంటే కాంప్రమైజ్ అనే వర్డ్ ఉండదండి. ఎందుకంటే కేసులో కానీ లేదంటే అంటే కొన్ని సెక్షన్స్ కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ ఉంటుంది దాంట్లో. అసలు బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఎట్లుంటాయో కాగ్నిజబుల్ అంటే కొన్ని కాంప్రమైజ్ అయ్యేటి, కొన్ని కాంప్రమైజ్ కానీ అక్కడ హాస్టల్ అయిపోతారు. అంటే ఫ్యూచర్లో అమ్మాయికి ఎలాంటి అంటే ఫ్యూచర్ ఇబ్బంది కాకుండా ఉండాలంటే అమ్మాయికి కొన్ని రిలీఫ్ ఉంటుంది. సో ఆ రిలీఫ్లో భాగంగా మెజారిటీ అయిపోయిన తర్వాత అబ్బాయిని చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా అని ఒక ఉద్దేశం వాళ్ళ మ్యూచువల్గా ఉంటే అది అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసులలో ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్లీ కన్విక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏమైందంటే ఈ అమ్మాయికి అంటే ఎవిడెన్స్ కరెక్ట్గా ప్రూవ్ చేసి ఉంటే అక్కడ శిక్ష పడే అవకాశం ఉంటుంది, దాంట్లో కాంప్రమైజ్ ఉండదు. సో హాస్టల్ అవుతుంది. అమ్మాయి ఏంటంటే నాకు ఏం జరగలేదు, అక్కడ ఏం జరగలేదు, అక్కడ లాంటి ఏం జరగలేదు అని చెప్తే మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది, బయటపడే అవకాశం ఉంటుంది. కానీ కాంప్రమైజ్ అంటే నేను ఇద్దరం కలిసి మ్యూచువల్గా నేను అక్కడ రేప్ జరిగింది, అంత జరిగింది, మేము ఇద్దరం కాంప్రమైజ్ అవుతున్నాం అంటే వీలు కాదు. సో దానికి కాంప్రమైజ్ అనే వర్డ్ అనేది దాంట్లో ఉండదు కేసులో. అంటే నేను ఢిల్లీలో ఒక కేసు విషయంలో ఏంటంటే అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి, ఇది సేమ్ కేసులో అయిన తర్వాత తను ఏంటంటే వీళ్ళు ఆ యొక్క డీటెయిల్స్ అని తీసుకున్న తర్వాత అమ్మాయే ఫోర్స్ చేసింది అనేది ప్రూవ్ కావడం వల్ల శిక్ష పడలేదని మనకున్నటువంటి వార్త.
ఇక్కడ ఏంటంటే అంటే 70 మెజారిటీ తీరక ముందు అమ్మాయి ఫోర్స్ చేసినా అబ్బాయి ఫోర్స్ చేసినా కానీ అది అఫెన్స్. సో ఆ అఫెన్స్కు తగ్గట్టుగా ఎందుకంటే తర్వాత అంటే కేసు ట్రయల్ నడుస్తున్న క్రమంలో ఏంటంటే అమ్మాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అబ్బాయి యొక్క నడవడికని బట్టి అక్కడ ఏమన్నా హాస్టల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అదర్వైజ్ ఒకవేళ అమ్మాయికి ఈ 17 years 18 years బిలో అమ్మాయి ఉంటే 100% ఆమెకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎవిడెన్స్ అది పూర్తి సాక్ష్యాధారాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇంకొకటి అండి వర్మ గారు, మనం గతంలో చూసాం 2012 వరకు కూడా 16 సంవత్సరాలు మైనార్టీ తిరగడానికి 16 ఉండేది. 18 years 18 years ఉండేది. దాని ఇప్పుడు అప్పుడు 16 ఉండేదంట కదా. 18 years ఉండేది. 16 కూడా ఎగ్జామ్స్ సుప్రీంకోర్టులో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సో దానివల్ల ఏంటంటే 18 years కంపల్సరీ ఉండాల్సిందే. 18 years తర్వాతనే మెజారిటీ వస్తుంది. మెజారిటీ వచ్చినాకనే అమ్మాయికి పెళ్లి వయసు వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే ఓకే. సో 16 సంవత్సరాలు ఎక్కడ మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఏంటంటే కొన్ని సెక్షన్స్ కొంతమంది కొంచెం రిలీఫ్ ఇచ్చారని చెప్పి అనుకుంటున్నారు, భావిస్తున్నారు. అదేంటంటే ఆడ జరిగిన సందర్భాన్ని బట్టి కొంతమంది రిలాక్సేషన్ తీసుకోవడానికి పనిచేస్తుంది తప్ప సో దాన్ని మెజారిటీ 18 years దాటక ముందు ఈ అమ్మాయి చేసినా లేకుంటే ఇంకోటి చేసినా ఏం కాదు అని చెప్పి భావనలు ఉన్నారు కదా, అది 100% తప్పు. అంతేనా? 100% తప్పు. అంటే ఇంకొకటి కూడా ఉంది చిన్న సొసైటీ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ చదవడానికి 15 సంవత్సరాల వయసు ఉండాలి. కొంతమంది పిల్లలు 10 సంవత్సరాలకు 12 సంవత్సరాలకే ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉండి ఎగ్జామ్ రాయడానికి నేను ఫిట్ అని చెప్పేసి 10th ఎగ్జామ్స్ రాయడం కానివ్వండి. అదే 12 సంవత్సరాలకి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, MBBS కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా దీంట్లో కూడా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళని అంచనా వేసే అవకాశం ఉంటుందా? అది మీరు అన్నారు కదా, అది మానసిక స్థితిని బట్టి కొంత గైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు లేకపోతే కోర్టు నుండి గైడెన్స్ తీసుకుంటే వాళ్ళు చదవడానికి అవకాశం ఉంటుంది. మన మేధర్స్ను ప్రూవ్ చేసిన అనుకోండి. శారీరక సంబంధించిన ఫిజికల్ దానికి సంబంధించిన ఎక్కడ కూడా చెప్పలేదు, చేయరు కూడా. ఎందుకంటే ఫిజికల్ గా వాడు 7 years 8 years వాళ్ళకు మానసికంగా సిద్ధమైంది అనుకోండి, ప్రూవ్ కాదు కదా, బాడీ సహకరించాలి కాబట్టి. సో అది 100% రాంగ్ అండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కొద్దిగా జటిలమైనటువంటి కేసే అనుకోవచ్చు అనమాట. అయితే మీరు అన్నట్టుగా ఒకవేళ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు అమ్మాయి అబ్బాయి కూడా కలిసి పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడ ఏంటంటే అదే చెప్పాను కదా, ఇక్కడ కాంప్రమైజ్ అనే వర్డ్ లేదండి. దీంట్లో ఏంటంటే అమ్మాయి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు జరిగిన సంఘటన బట్టి అమ్మాయి నాకు ఏం జరగలేదు అక్కడ ఏం జరగలేదు, మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్ తో చేసుకున్నామనే తప్పేది. కానీ ఏం జరగలేదు అని ఒక దాంట్లో ఉంటే మాత్రం 100% కాంప్రమైజ్ బయటకు వచ్చే అవకాశం. ఇప్పుడు దీంట్లో అంటే ఇద్దరు కూడా కోర్టు ముందు మాత్రం ఏం జరగలేదు, ఏదో ఎవరో ఒత్తిడి వాళ్ళు అతని మీద కోపంతో అలా పెట్టానని చెప్తే అప్పుడు ఆ కేసు కొట్టే ఏం జరుగుతుందో తెలియదు కదా, మనం చెప్పలేం కదా అవకాశం. ఓకే. అంటే ఇప్పుడు పెద్ద కేసు కదా, చిన్న విషయం కాదు కాబట్టి అన్ని రకాలుగా పెద్ద చిన్న ఉండదండి. అంటే చిన్న వాళ్ళకైనా వాళ్ళ రాజకీయ నాయకులకైనా చట్టం ముందు అందరు సమానులే. ఆ సెక్షన్ ఆఫ్ లా ఎవరికైనా అదే వర్తిస్తుంది, ఎవరికైనా అదే శిక్ష పడుతుంది. పెద్దవాళ్ళు అనేది ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు కదా, ఎక్కువ డ్యామేజ్ కావద్దని. అదే మామూలు వాళ్ళనుకోండి అంటే సోషల్గా డ్యామేజ్ అనే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆ బజార్ కాబట్టి ఇంకో బజార్ పోయి ఉంటారు, ఆ ఊరు కాబట్టి ఇంకో ఊర్లో ఉంటారు. అదే ఒక పెద్ద కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకులు వాళ్ళు రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు ఇవన్నీ ఉండాలి. రిలేషన్ మెయింటైన్ చేసిన తర్వాత పెద్ద చిన్న వాళ్ళు వీళ్ళు అనేది ఉండదు కదా. సో వాళ్ళు అంటే అమ్మాయిని 17 years బిఫోర్ ఉన్నప్పుడు దోస్తానం చేయొచ్చు, వాళ్ళతో వెళ్ళొచ్చు, అన్ని రకాలు చేయొచ్చు, అన్ని రకాలు వాడుకోవచ్చు. కానీ తర్వాత అక్కడ ఇప్పుడు వాడుకున్న తర్వాత వాళ్ళు పెద్ద చిన్న అనే ఒక వ్యత్యాసం ఎట్లుంటుందండి? అదే ఆ వ్యత్యాసం ఉండదు. ఓకే ఓకే. ఇంకోటి లాయర్ గారు, ఇప్పుడు ఆ అమ్మాయి మేము ఇప్పుడు దాదాపు 2 years నుంచో ఏమో ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఇద్దరు ఫ్యామిలీ కలిసి వెళ్ళటం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, మనం ఫొటోస్ వీడియోస్ కూడా చూసాం. పబ్లిక్లో కూడా వెళ్ళారు, అన్నం తినిపించడం, బగి అని మాట్లాడటం, అంటే క్లోజ్నెస్ ఉంది కదా. దీన్ని కోర్టు ఏం కన్సిడర్ చేయదా? ఈ రెండు ఫ్యామిలీస్ ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఎవరో ఏదో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని ఏదో చేశాడంటే ఆ కేసు డిఫరెంట్. ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయి ఉండి కలిసి ఉన్నటువంటి వాళ్ళ మధ్య జరిగిందాన్ని దాన్ని ఏమాత్రం కన్సిడర్ చేయరా? ఫ్రెండ్షిప్ వరకు ఓకేనండి, ఫ్రెండ్షిప్ వరకు కలిసి ఉండొచ్చు, కలిసి తిరగొచ్చు, రకరకాలుగా చెప్తూ అమ్మాయికి ఏమైనా శారీరకంగా మానసికంగా ఇబ్బంది జరిగినప్పుడు, ఇబ్బంది చేసినప్పుడు ఆ కేసును మాత్రం వర్తిస్తాయి. ఎందుకంటే పోక్సో అంటే 70 మెజారిటీ తిరగలేదు కదా. మెజారిటీ వచ్చినాక అమ్మాయి కన్సర్న్ తో చేసుకోవచ్చు. కానీ మెజారిటీ తిరగక ముందు అమ్మాయి కన్సర్న్ ఉన్నా కానీ అది 100% చట్టరీత్యా తప్పే అది. సో దానికి తగ్గట్టుగా ఒకవేళ ప్రూవ్ అయితే డెఫినెట్గా శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు మన చట్టంలో ఎలా ఉందంటే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ లైసెన్స్ లేకుండా బండి నడిపినటువంటి పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైనా 10 years 20 years పిల్లలు బండి తీసుకుని యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసు పెడుతుంటారు. ఆ బండి ఎవరిది ఉందో వాళ్ళ పేరు మీద కేసు పెడుతుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ అమ్మాయి తప్పు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏముండదా?
వారి తల్లిదండ్రులు కంట్రోల్ చేసిన ఇప్పుడు మైనర్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ కదా. అంటే ఈ కేసు విషయానికి వస్తే ఈ బండి భగీరథకి సాయి భగీరథకి విషయానికి వస్తే ఇంతకుముందు గతంలో కూడా కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. అలిగేషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంత కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కౌన్సిలింగ్ ఇవ్వని పదే పదే రిపీటెడ్లీ చేస్తే డెఫినెట్లీ ఆ తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఎందుకంటే మెజారిటీ అంటే అమ్మాయిని చేసుకున్నప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఒకటే గృహంలో ఉన్నప్పుడు సపోజ్ ఆ 498 కేసులో డీవీసీ కేసులలో తల్లిదండ్రులను కూడా అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే తల్లిదండ్రులు కానీ వాళ్ళకి సంబంధించిన బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తారు. సో ఇక్కడ విషయానికి వస్తే ఒకటే రూఫ్ కింద ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు నాలెడ్జ్ ఉందని చెప్పి కోర్టు భావిస్తుంది. అంటే ఆ తల్లిదండ్రులకు కానీ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఫ్రీక్వెంట్ గా వీళ్ళ ఇంటికి వస్తుంది, పోతుంది, ఆ పబ్లకు వెళ్తుంది, బయటకు వెళ్తుంది, రకరకాలుగా తిరుగుతుంది. టెంపుల్స్ అన్నారు మీరు, అదే విధంగా రిసార్ట్స్ అన్నారు, రకరకాలు తిరుగుతున్నది. తిరుగుతున్నప్పుడు అది పబ్లిక్ డొమైన్ ఉన్నట్టు పబ్లిక్ గా వచ్చినట్టే కదా. సో పేరెంట్స్ కు ఆ నాలెడ్జ్ ఉన్నట్టు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ కు ఉంటుంది. ఇరువైపులు ఉంటుంది. ఇంటెన్షనల్లీ చేసినప్పుడు మాత్రం అంటే ఇరువైపులో ఉన్నప్పుడు మాత్రం అమ్మాయికి వాళ్ళకి ఇరువైపులు అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ అనుకుంటారు కదా. ఫ్రెండ్షిప్ అనుకొని కొంతమంది ఇప్పుడు అమ్మాయి విషయాలకు వస్తే కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. కొంత అంటే రిలేషన్స్ లేకుంటే దగ్గర వాళ్ళు లేకుంటే ఆ క్లోజ్నెస్ ఉండడం వల్ల కొంతమంది అమ్మాయిలు కూడా ఈ మధ్యలో ఫ్రీగా తిరగవలసి వస్తుంది. కానీ అదే అదనుగా వాళ్ళు తీసుకొచ్చి అమ్మాయిని వేరే రకంగా మానసికంగానే శారీరకంగానే హింసించినప్పుడు బాధ పెట్టినప్పుడు డెఫినెట్గా ఇది వస్తుంది. సో దానికంటే ముందు వీళ్ళు అమ్మాయిని వీళ్ళు కౌన్సిలింగ్ చేయాల్సిన బాధ్యత అబ్బాయి వాళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు కానీ బోత్ పార్టీని చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ అమ్మాయి విషయానికి వస్తే కొంతమంది కొంచెం సందిగ్ధం ఉన్నది. అమ్మాయిని కూడా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా తప్పే కావచ్చు. అమ్మాయిని ఎందుకు పంపించారు మీరు, అమ్మాయిని పంపించడం కూడా తప్పే. అంటే ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళు ఉంటారు, ఇంటి ముందు ఉంటారు, చుట్టాలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, బంధువుల దగ్గర కంపల్సరీ పంపిస్తాం కానీ పంపించేంత మాత్రం అమ్మాయి ఇట్లా మానసికంగా శారీరకంగా ఒక రకంగా బందీ అయిద్దని చెప్పి వీరు భావించారు కదా. చదువుకున్న ఎడ్యుకేషనిస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళు కూడా ఎడ్యుకేషనిస్ట్, వీళ్ళు మినిస్టర్ హోదాలు ఉన్నారు. ఈ విధంగా జరుగుతుందని ఏ పేరెంట్స్ కూడా అనుకోరు. సో అక్కడ జరిగింది కాబట్టి పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అయింది. సో దానికి ఒకవేళ ప్రూవ్ అయితే దానికి పలుమార్లు చేసిర్రు, ఒకే అమ్మాయిని రిపీటెడ్లీ చేస్తే మాత్రం డెఫినెట్లీ చట్టరీత్యా తప్పు. సో దానికి తగ్గట్టుగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకోటండి మెయిన్గా ఆలోచన అంటే ఈ ఆల్టర్ చేయడం అనేది వాంటెడ్లీ ఒక కక్షపూరితంగా చేశారేమో అనే విధంగా మామూలు జనాలు భావిస్తూ ఉన్నారు. ఎవరి ఫోర్స్తో చేశారు అట్లా, ఎవరు అడిగారు, అమ్మాయిల పేరెంట్స్ అడిగారా సెక్షన్స్ అని, వాళ్ళకంత అవేర్నెస్ ఉందా? ఫస్ట్ పెట్టిన దాని ప్రకారం కొద్దిగా తక్కువ శిక్ష పడే సెక్షన్స్ ఉన్నప్పుడు కూడా తర్వాత ఆల్టర్ చేసిన సెక్షన్స్ ఏవైతే అంటే అవి 20 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి పెద్ద పెద్ద సెక్షన్స్ పలుమార్లు చేసినట్టుగా ఉన్నటువంటి సెక్షన్స్ పెట్టడం అనేది దాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? మామూలుగా బేసింగ్ ఆన్ విక్టిమ్ స్టేట్మెంట్ ఫస్ట్ కంప్లైంట్ ఇస్తారు కదండి. ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళకు ఏముండదు, ఎందుకంటే వీళ్ళకి ఈ విధంగా సెక్షన్లు పెట్టాలి, వాళ్ళకి ఆ విధంగా సెక్షన్స్ పెట్టాలనేది ఏముండదు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు జరిగిన సంఘటన బట్టి వాళ్ళు కంప్లైంట్ రాయడం జరుగుతుంది. కంప్లైంట్ అయిన తర్వాత ఇది ఎక్కడ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, రకరకాల కోణాలు ఫోరెన్సిక్ వెళ్తుంది, రకరకాల కోణంలో ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఆమెకు జరిగింది ఎక్కడ వరకు అన్యాయం జరిగింది, ఎక్కడ వరకు ఆమెకు అట్రాక్ట్ అయింది. సో దాన్ని బట్టి సెక్షన్స్ ఆల్టర్ చేస్తారు. కానీ సో ఆమె చెప్పింది మాత్రం ఇది ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల సెక్షన్స్ ఆల్టర్ చేస్తారు అనేది తప్పు. 100% డెఫినెట్లీ అక్కడ జరిగిన విక్టిమ్ స్టేట్మెంట్ బట్టి, విక్టిమ్ జరిగిన అన్యాయం బట్టి అక్కడ సెక్షన్స్ ఆల్టర్ చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్ బట్టి చేస్తారు. ఫస్ట్ వాళ్ళ పేరెంట్ ఇవ్వడం జరిగింది, తర్వాత అమ్మాయి మాట్లాడడం జరిగింది, అప్పుడు ఆల్టర్ చేశారు. కాబట్టి అదే చెప్తున్నారు కదా, అమ్మాయి దాంట్లో ఆ సెక్షన్ ప్రకారమే పలుమార్లు ఆమె అత్యాచారానికి గురైంది అన్నట్టు ఈజీగా చెప్పేస్తున్నారు అక్కడ. సో పలుమార్లు జరిగినప్పుడు ఇంకా ఏ విధంగా ఇప్పుడు మనకు అంటే తెలిసి ఓన్లీ మనకు తెలుస్తుంది. ఇంకా దానికి బిఫోర్ ఏం జరిగిందో వాళ్ళ ఇద్దరి మధ్య, ఎందుకంటే ఒక 2 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉన్నది. సో ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ అని చెప్పి ఒప్పుకున్నట్టే చెప్తున్నారు, మీడియా పరంగా తెలుస్తుంది. సో తెలిసినప్పుడు ఇంకా ఏ విధంగా హరాస్మెంట్ అంటే భయభ్రాంతులు, అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసారు కావచ్చు, లేకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించారు కావచ్చు, ఇవన్నీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగి ఉంటాయి. సో జరిగినప్పుడు డెఫినెట్లీగా ఆ సెక్షన్స్ ఆల్టర్ చేసే అవకాశం ఉంటుంది. దాని ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జనరల్ ప్రాసెస్ అది కొత్తగా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అది వచ్చేది కాదు. అదే కాదండి. అంతే. ఇంకొకటి అంటే మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క చట్టం సంబంధించి ఈ మధ్య మనం చూసాం, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కూడా ఇదే సెక్షన్ మీద 43 డేస్ రిమాండ్లో ఉండడం జరిగింది, జానీ మాస్టర్. సో అదే విధంగా ఇక్కడ ఎప్పుడు రావచ్చు బెయిల్? ఈ సెక్షన్ ప్రకారం మామూలుగా బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? అదేనండి, దీని ప్రకారం ఈ సెక్షన్స్ ప్రకారం బేసింగ్ ఆన్ విక్టిమ్ స్టేట్మెంట్, విక్టిమ్ కంప్లైంట్ బట్టి ఉంటుంది. సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ కోణంలో ఎక్కడెక్కడ ఏ ఫామ్ హౌస్కి వెళ్ళిండ్రు, ఎక్కడ జరిగింది, ఎలాంటి హరాస్మెంట్ జరిగింది, అమ్మాయి ఏ విధంగా బాధించబడ్డది, సో పేరెంట్స్ని ఏ విధంగా చేసిండ్రు, అమ్మాయిని ఏ విధంగా అంటే పెళ్లి చేసుకుంటా అన్నాడా, లేకుంటే
చేసిండ్రా, ఒకరు చేసిండ్రా, ఇంకెంతమంది చేసిండ్రు, ఇంకేం జరిగిందో అనే సంఘటన బట్టి కూడా ఉంటుంది. సో ఆ సంఘటన బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే దాన్ని మినిమం ఒక 30 days అని, అంటే ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్, ఎవిడెన్స్ అండ్ జడ్జి స్టేట్మెంట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో హాలిడేస్ కూడా ఉన్నాయి, సమ్మర్ వెకేషన్ కొట్టున్నది. సో ఇవన్నీ తీసుకుని ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు కూడా టైం కావాలి, ఎందుకంటే ఇది ఫోరెన్సిక్ పంపిస్తే అక్కడ ఏం జరిగింది రకరకాల ఇన్వెస్టిగేషన్లో ఆ మెటీరియల్ తీసుకోవాల్సి వస్తుంది, మనకు ఎవిడెన్స్ సంబంధించి మెటీరియల్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ మెటీరియల్స్కి ఎంత టైం పడుతుంది, సో ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక ఒక 60 days తీసుకుంటారా 90 days తీసుకుంటారా అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. అంతే అంతే. మనం అంటే ఈ 10 రోజులు వస్తుంది, 20 రోజులు వస్తుంది, 3 months వస్తుంది అని మనం చెప్పడానికి లేదు, ఎందుకంటే మ్యాండేటరీ బెయిల్ 2 months 60 days ఉండొచ్చు, లేదు అంటే డిపెండ్ ఆన్ జడ్జి. సో ఆ జడ్జి గారు ఆ కేసు పూర్వపరాలు చదివిన తర్వాత ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఇటు అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత అప్పుడు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటండి, ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ గురించి కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు అని అంటారు, మనం అప్లై చేసుకుంటాం ఎందుకు, అనవసరంగా ఫీజు డబ్బులు వేస్ట్ కదా. యాంటిసిపేటరీ బెయిల్ ఉండదని ఎవరు, ఎందుకంటే బెయిల్ అనేది ఒక అక్యూజ్డ్ యొక్క రైట్, బుద్ధ యొక్క రైట్. అది డెఫినెట్లీ ఏ కేసు అయినా, మర్డర్ కేసులు అయినా కానీ మనకి రైట్. ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందు ఒక 5-10 నిమిషాల క్రితం మర్డర్ చూసారు. అవును. సో ఆ మర్డర్ అంటే ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు చనిపోయిన మనకు అక్యూజ్డ్ మనకు కనబడుతుంది, కళ్ళ కూడా కనబడుతుండు, అక్యూజ్డ్ అని కనబడుతుండు, ఐ మీన్ విక్టిమ్ కనబడుతుండు, చనిపోయిన డిసీజ్డ్ పర్సన్ కనబడుతుండు. కానీ వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందో అనేది ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలిసినప్పుడు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ బట్టి వాళ్ళు ఏ విధంగా సాక్ష్యాధారాలు సమర్పిస్తారో దాన్ని బట్టి వాళ్ళకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అంటే యాంటిసిపేటరీ బెయిల్ అయినా అక్యూజ్డ్ యొక్క రైట్. సో యాంటిసిపేటరీ బెయిల్ వేయొద్దు వేయకూడదు అనేది ఎక్కడ లేదు, కంపల్సరీ రైట్ కంపల్సరీ వేసుకోవచ్చు. ఏ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఏ కేసు అయినా వేసుకోవచ్చు. బెయిల్ ఉండదు, నాన్ బెయిలబుల్ లేదు, రాంగ్. యాంటిసిపేటరీ బెయిల్ లేకుంటే బెయిల్ ఎందుకు చేస్తారు? పెద్ద ధర్మాసనంలో హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, సో అక్కడ జరగదు కదా. ఆయన సీనియర్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేసిన తను, సో ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. యాంటిసిపేటరీ బెయిల్ అసలు ఈ కేసు ఫాల్ట్ కేసు అన్నట్టుగా వాళ్ళు పెడతారు. ఫాల్ట్ కేసు కాదని తెలుస్తుంది, కేసులో జెన్యూనిటీ ఉన్నప్పుడు బెయిల్ రాదు. ఇద్దరు బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు, అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు కూడా అడ్వకేట్ చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది మనకు. సో అటు సైడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు ఆయన కూడా కరెక్ట్ అనిపిస్తుంది. సో అల్టిమేట్లీ విక్టిమ్కి ఏ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి ధర్మాసనం చూస్తుంది, చూసిన తర్వాత అప్పుడు జడ్జిమెంట్ ఇస్తుంది. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఏ విధంగా చూసినా కూడా పోలీసింగ్ అనేది ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ప్రాసెస్ అయిన తర్వాతనే బెయిల్ వస్తుందంట. ఎందుకు బెయిల్ రాకపోవడానికి కారణం ఏంటి? బయటకు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా లేకపోతే సెక్షన్స్ పెట్టా? అంటే బెయిల్ రాకపోవడానికి కారణం ఏంటంటే విక్టిమ్కు అన్యాయం జరిగింది ఒకటి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాదు ఒకటి. సెకండ్ ఏంటంటే అంటే ఈ కేసులో పర్టికులర్గా భగీరథ కేసులో ఏంటంటే వాళ్ళ డాడీ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అంటే వీళ్ళను సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, కేసును తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇస్తే తప్పించుకునే అవకాశం ఉందని చెప్పి బెయిల్ ఇవ్వకపోవచ్చు. ఓకే. సో దానివల్ల బెయిల్ అంటే నా పరిధిలో లేదు, తర్వాత ఇస్తా అన్నట్టు ఏదో టైం ఇచ్చారు, అంతే. డిస్మిస్ చేయలేదు, ఏం చేయలేదు, దాంట్లో టైం ఇచ్చారు. ఒక 1 week తర్వాత వింటాను అని చెప్పి వెకేషన్ కోర్టు ఉన్నది కదా, తర్వాత వింటా అని చెప్పారు. ఈ లోపల వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అవును. ఓకే. ఇంకోటి ఇలాంటి కేసుల్లోనే రీసెంట్గా మనం ఒకటి శిక్ష పడింది చూసాం కదా, దానికి దీనికి ఒక చెప్పడం కేసులో ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ఏదైనా ఉదాహరణ ఉందా మన దగ్గర? కేసులో పనిష్మెంట్ పడితే ఎలా పడుతుంది, రీసెంట్గా పడిన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? కేసులో చాలా జడ్జిమెంట్ వచ్చాయండి మన హైదరాబాద్ పరిధిలో కేసులో. ఎందుకంటే అంటే 4 సంవత్సరాలు 1 year అమ్మాయి దగ్గర నుంచి 17 years అమ్మాయి వరకు కూడా చాలా బాధితులు ఉన్నారు. వాళ్ళకు ఆ సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళకు చాలా కేసులు పడ్డాయి, ఒకటి కాదు వందల కేసులు పడ్డాయి. సో ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇన్ని సెక్షన్లు పెట్టినా, ఇంత అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ ఇంకా నేరాలు తగ్గట్లేదు, ఆ శిక్షలు తగ్గట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు రోజు ఏ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏ విధంగా ఉంటున్నాయో ఈ విధంగా కూడా ఈ కేసులు కూడా కొత్త యాక్ట్లు వస్తున్నాయి. వాళ్ళకు అంటే విక్టిమ్ అంటే 4 years అమ్మాయిని, పడుకున్న అమ్మాయిని, చిన్న పిల్లల్ని, అట్లాంటి దాంట్లో డెఫినెట్లీగా జడ్జి అనేటోళ్ళు విక్టిమ్ సైడ్ మనకు చూస్తారు. ఎందుకంటే ఏ ఆడపిల్లనే ఎవరైనా వాళ్ళకి అన్యాయం జరిగినట్టే. సో అది నిరూపణ అయితే డెఫినెట్లీగా శిక్ష పడే అవకాశం, శిక్ష పడుతూనే ఉన్నాయి. సో ఈ సంఘటన ఈ మధ్య రీసెంట్గా కూడా సరునర్ ప్లేస్లో, సో కొన్ని ప్లేస్లలో వేరే రాష్ట్రాల్లో కూడా జరిగిన, ఇండియాలో చాలా నమోదవుతున్నాయి, శిక్షలు పడుతున్నాయి. సో ఈ ఒక అడ్వకేట్గా మీరు కామన్ జనాలకి అవేర్నెస్ తీసుకొచ్చడానికి 4 మాటలు చెప్పండి.
అవేర్నెస్ తీసుకోవాలంటే ఫస్ట్ పేరెంట్స్ ఆడపిల్లలు వాళ్ళ సరిహద్దు వాళ్ళ హద్దులో పెట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని జాగ్రత్త చూసుకోవాల్సి, ఎందుకంటే ఒక ఫ్లవర్ లాంటి అమ్మాయిని మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే ఎంత మంచిగా చూసుకుంటే వాళ్ళంతా జెన్యున్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుండే అవేర్నెస్ తీసుకురావాలి. పిల్లలు ఎవరు తాకాలి, ఎవరు తాగకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడకూడదు. కొంత పేరెంట్స్, కొంత టీచర్స్, కొంత సమాజంలో ఉండే ప్రభావితం చేసే వ్యక్తులు కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో సమాజంగా అడ్వకేట్గా మేము కూడా చేస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా ఆర్గనైజేషన్ యునైటెడ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక ఆర్గనైజేషన్ ద్వారా చాలా మందికి చాలా రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిను. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన స్పెషల్ కోర్టులు పెడుతున్నారు, స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు ఇంత ఉన్నా కానీ బాగలేకపోవడం అనేది చాలా బాధాకరం. అది ఎందుకంటే వాళ్ళంతా ఇట్లాంటి సంఘటన జరగడం అంటే చాలా బాధాకరం. సో అవి జరగకూడదని కోరుకుంటున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఏదైతే బండి భగీరథ్ కేసు విషయంలో చాలా అపోహలు అయితే ఉన్నాయి బెయిల్ సంబంధించి, వాటిని కూడా క్లారిఫై చేశారు అడ్వకేట్ గారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.